Please subscribe to 7 Media. ఒక మజా ఉండేది సార్. అంటే ఒక ప్యూర్ ఎమోషన్ ఉంటుంది వాటిలలో. డాలర్ డ్రీమ్స్ అయినా లేకపోతే మన హైదరాబాదీ బ్లూస్ అయినా కూడా. హైదరాబాదీ బ్లూస్లో కూడా మీకు ఎక్దమ్ హైదరాబాదీ ఉంటుంది హానెస్ట్గా చెప్పాలంటే. ఆ టైమ్స్లోనే మేము ఎంత నమ్ముకునే వాళ్ళం అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాంట్లో ఒక చాలా ఫేమస్ డైలాగ్ దిల్పే మత్లే యార్ అంటారు. సో అంత వైబ్ మళ్ళీ ఎక్కడ కనిపించలేదు. అంగ్రేజ్ వచ్చింది డెఫినెట్గా, దట్ వాజ్ వెరీ క్రేజీ ఫిలిం, బ్యూటిఫుల్ ఫిలిం, రిపీటెడ్ వాచ్ ఉంటుండే. బట్ కంప్లీట్ ఫన్ జోన్ ఉంది. బట్ హైదరాబాద్లో ఈ బస్తీ లైఫ్ని ఎవరు ట్యాప్ చేయలేదని, సరిగ్గా ట్యాప్ చేయలేదనిపించింది. జస్ట్ ఇట్లా టచ్ అండ్ ఇలా వెళ్ళిపోయినట్టు అన్నిట్లలో వాడాము, అదే. బట్ ప్యూర్ హైదరాబాదీ వైబ్ని చూపించలేదు. నేను అక్కడే పెరిగాను సార్. నేను యాక్చువల్ పెరగడం అంటే నేను 97 తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో, 10th క్లాస్ తర్వాత హైదరాబాద్ వచ్చాను నేను. వచ్చి ఇలాంటి అంతకుముందు నల్గొండ జిల్లా అండి. ఓకే. నల్గొండ జిల్లా రావాపురం మా ఊరు. ఓకే ఓకే. 10th అయిపోగానే పాలిటెక్నిక్ చదవడానికి హైదరాబాద్ వచ్చాను. సో అక్కడి నుంచి నేను ఇలాంటి బస్తీలలోనే చిన్న రూమ్లో 4 ఫ్రెండ్స్ తోటి ఉండడం స్టార్ట్ చేసి, దాని తర్వాత లక్కీగా నేను మళ్ళీ ఒక బస్తీ నుంచే నా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. ఇప్పుడు ఈ సినిమాలో చూసిన బస్తీ అదే యాక్చువల్గా. సో నాకు అసలు వాళ్ళని చూస్తుంటే వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ రిలేషన్స్ కానీ చాలా ప్రేమలో పడ్డారు. నేను చాలా సినిమాలో 2020లో నేను ఎప్పుడైతే సినిమా రాసుకుందాం అనుకున్నప్పుడు చాలా ఐడియాస్ వచ్చాయి. లేదు ఫస్ట్ అమీర్లోక్ అనేది ఏదైతే ఈ అమీర్లోక్తో స్టార్ట్ చేద్దాం. అమీర్లోక్ కూడా ఎలా ఒక ఇంట్రెస్టింగ్ నోట్తో స్టార్ట్ అవుతుంది సార్. సారీ, మనోజ్ బాజ్పేయి ఉన్నారు కదండి బాలీవుడ్. ఒకరోజు ఆయన ఇంటర్వ్యూ చూస్తున్నాను సార్ నేను. చూస్తున్నప్పుడు దాంట్లో అమీర్లోక్ అని వర్డ్ వాడాడు. ఓకే. సో ఐ వాజ్ వెరీ క్యూరియస్, అమీర్లోక్ చాలా బ్యూటిఫుల్ టైటిల్ అవుతుంది ఇది అని చెప్పేసి దాన్ని రాసుకొని అసలు ఎవరు అమీర్లోక్ అని చెప్పేసి ఆలోచించడం మొదలు పెడితే, ఎస్ నా చుట్టూ ఉన్నోళ్ళే అమీర్లోక్ అని చెప్పేసి ఒక్కో క్యారెక్టర్ని తోకుంటూ తీసుకొచ్చి వీ మేడ్ దిస్ అమీర్లోక్ సార్. వెరీ గుడ్. కాకపోతే అంటే హైదరాబాద్ మీరు బేస్గా తీసుకుంటారా, హైదరాబాద్ సోల్ ఈ సినిమాలో ఉందా? అండ్ దట్స్ ఆల్ ఫైన్, మీరు ఇక్కడ పుట్టి పెరిగారు కాబట్టి యూ హ్యావ్ క్యాప్చర్డ్ ఆల్ దట్. బట్ ఒక జనరల్ యూనివర్సల్గా ఉంటే అన్ని ఏరియాస్కి కనెక్ట్ అవుతుంది కదా సినిమా అనేది. వాట్ ఈస్ ఇట్ ఎగ్జాక్ట్లీ దట్ యూ ప్రెజెంటెడ్ ఇన్ దిస్ ఫిల్మ్? అండ్ ఇట్స్ అబౌట్ 3 బాయ్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అండ్ దేర్ నైబర్హుడ్. వాళ్ళ ముగ్గురు ముందు ఎలా ఉండేవాళ్ళు, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, దాని తర్వాత అవకాశం వచ్చింది, అప్పుడు వీళ్ళ చుట్టూన్న ప్రపంచం ఎలా కదిలింది, ఓకే, లాస్ట్లో అమీర్లోకి ఎలా అయ్యారు వీళ్ళు ఈ ప్రాసెస్లో. దిస్ ఇస్ వాట్ అమీర్లోక్ ఈజ్ సార్. దే విల్ బికమ్ ఫైనల్లీ రిచ్ అండి. సినిమాలోనే చూడమంటారా మమ్మల్ని? అది చూడాల్సిందే సార్. వెరీ నైస్. ఎలాంటి అమీర్లోకి అయ్యారనేది చూడాల్సి ఉంటుంది సార్. ఎగ్జాక్ట్లీ. సాయి స్మరణ్, ఇప్పుడు యూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ మెనీ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఈ మధ్య రోజుల్లో ఎక్కువగా వస్తున్నాయి. అంటే యూత్ స్పిరిట్, అంత స్కాటర్డ్ యూత్, వీళ్ళందరితో సినిమాలు బాగానే వస్తున్నాయి. మీరు ఈ సినిమా మీద కామెంట్ చేయాలంటే, అంటే ఒక సిన్సియర్ సోల్ఫుల్గా ఈ సినిమా గురించి ఎంతమంది కష్టపడి చేశారు ఈ సినిమా కదా, దీని మీద వాట్ ఈస్ యువర్ ఫైనల్ కామెంట్? More than me commenting on the film, it feels like నాలాంటి వాళ్ళ స్టోరీ అనిపిస్తుంది సార్ ఇది. సో I've been one of those boys. Okay. I grew up in a basti. I had a moment where I had to take a few decisions. So it's a very honest film. And ఇంతకుముందు కూడా చెప్తున్నట్టున్నాను, నాకు చాలా పర్సనల్ ఫిలిం ఇది. ఐఎమ్ హైదరాబాద్ హియర్ మై సెల్ఫ్. సో ఇట్ ఫెల్ట్ లైక్ వాచింగ్ వన్ ఆఫ్ మై స్టోరీస్. ఓకే. బట్ విల్ ఇట్ రియల్లీ అపీల్ టు ఆల్ ద ఏరియాస్ అనేది ఎట్లా, మీరు హౌ డు యూ కేటగరైజ్ దట్? సో ఐ కాంట్ టాక్ అబౌట్ ఎవ్రీబడి ఎల్స్. నాకు మాత్రము ఇఫ్ ఐ వాచ్ ఎనీ అదర్ కల్చర్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఫ్యాసినేటెడ్. సో వెన్ దే వాచ్ ది ఎగ్జాక్ట్ హైదరాబాదీ పీపుల్, హౌ దే టాక్, హౌ దే వాక్, హౌ దే బిహేవ్, I'm sure they'll be fascinated by the language, by the food, by the behavior, maybe through the songs also. Fantastic. Thank you, sir. All the very best. Thank you. God bless you with a great success. Thank you, sir. డైరెక్టర్ గారు, అమీర్లోక్ 97 నుంచి నేనైతే జనాల్ని చూస్తున్నాను. బ్యాక్ స్టోరీ అదే. వాళ్ళ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటినీ చూశాను. దీంట్లో యాజ్ ఇంతకుముందు మన యోగి చెప్పినట్టు 85 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో చాలా అంటే ఆల్మోస్ట్ లైక్ 85లో 75 క్యారెక్టర్స్కి కంప్లీట్ ఫుల్ సర్కిల్ ఉంటుంది. ఊరికే మన గలీలో ఊరికే ఉండడు కదా, ప్రతి ఒక్కరికి ఇంకొంత ఏదో రిలేషన్షిప్ ఉంటుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్.
అంటే ఒక సొసైటీ అనేది అట్లనే నడుస్తుంది. సో దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఫుల్ సర్కిల్ ఉంది. దట్ ఈస్ అమీర్లో. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక అంగ్రీజ్ కానివ్వండి, హైదరాబాద్ బ్లూజ్, హైదరాబాద్ నవాబ్స్, ఇవన్నీ చూస్తే టాలీవుడ్ కన్నా ఇవి ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కింద వస్తాయి. సో నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీస్ ఇన్ టాలీవుడ్. ఇప్పుడు ఫల్క్నాథ్ దాస్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ టాలీవుడ్ మూవీ. సో దీన్ని టాలీవుడ్ మూవీలో చూడాలంటే, ఈ ప్యాటర్న్ చూడాలంటే ఎట్లా చెప్తారు? ఇండిపెండెంట్ మూవీ అంటే ఏంటండి, అంటే మీరు చెప్పేది ఏంటి, స్టూడియో బ్యాకప్ లేనిది మాత్రమే ఇండిపెండెంట్ మూవీ. దట్ వే దేర్ ఆర్ సో మెనీ ప్రొడ్యూసర్స్ హు ఆర్ ప్రొడ్యూసింగ్ ఇండిపెండెంట్లీ. సో యాక్చువల్ మీనింగ్ అది. బట్ మనం ఏంటంటే దాని స్కేల్ని బట్టి చిన్న సినిమా అని మాత్రం అనకూడదండి. దాంట్లో విషయాన్ని బట్టి చిన్న సినిమా అనొచ్చు. తప్పిస్తే ఇండిపెండెంట్ ఫిలిం అంటే అలా కాదు. నేను ఫస్ట్ టైం కాబట్టి, ప్రొడ్యూసర్ కూడా చేస్తున్నాం కాబట్టి ఇండిపెండెంట్ అనొచ్చు, అట్లా అనొచ్చు. కానీ నాట్ బై ద వే ఆఫ్ బడ్జెట్. అంటే ఒక లోకల్ ఫ్యాటర్నిటీ కదా, అంటే ఓవరాల్ స్టేట్ వైడ్ కాదు అది. ఎందుకు అంటే ఒక లాంగ్వేజ్ అంటే హైదరాబాద్ వరకే దానికి వారు చూసిన ఆడియన్స్ ఉంటారు, ఓవరాల్గా ఉంటారు కదా అట్లా. లేదు. ఎందుకంటే మనం మలయాళం సినిమా కూడా చూస్తున్నాం ఇక్కడ, తమిళ సినిమాని అప్రిషియేట్ చేస్తున్నాము. వై నాట్ హైదరాబాద్ కదా. సో అంటే ఇప్పుడు ఆర్టీసీ కూడా ఇంకా ఆడుతుండండి. మోస్ట్ నెగ్లెక్టెడ్ అనిపిస్తుంది అండి నాకు కొన్నిసార్లు. నా పాయింట్ అదే, అంటే హైదరాబాద్ చాలా యూనిక్ ఫ్లేవర్ ఉంటుంది ఇక్కడ. సో వేరే కల్చర్ చూసుకుంటే మిక్స్డ్ కల్చర్ ఉంటుంది ఇక్కడ. ఎస్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్. గంగా జమున తహజీబ్ అని ఇండియాలో వేరే ఏ సిటీకి లేదు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ హైదరాబాద్. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. దర్ ఇస్ లాట్ ఆఫ్ హార్మనీ ఇన్ ద హైదరాబాద్. ఓకే, యా, ఐ బిలీవ్ ఇట్. సో దట్ ఈస్ వాట్ వీ షోన్ ఇన్ దిస్ ఫిలిం. యా, సాయి స్మరణ్ డైరెక్టర్ అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ అనేది అదేమి తప్పు వాడేం కాదు యాక్చువల్లీ. కాదు సార్, కాకపోతే సామాన్య ప్రేక్షకునికి అర్థం కావట్లేదు అది. ట్రూ మీనింగ్. ఎనీవేస్ ఆ వర్డ్ ఏదైనా సరే సార్, వాట్ డస్ ఇట్ టేక్ టు మేక్ సచ్ ఎన్ ఇండిపెండెంట్ ఫిల్మ్? అంటే వితౌట్ నో బ్యాకింగ్ కానీ, లేకపోతే ఇలా ఒక చిన్న సైజ్ కొత్త వాళ్ళతో చేస్తే ఇప్పుడు మెనీ విల్ బి వాచింగ్. రేపు మీరు సక్సెస్ అయ్యారంటే మెనీ విల్ బి డ్రాయింగ్ ఇన్స్పిరేషన్ కదా. అసలు వాట్ ఇట్ టేక్స్ టు మేక్ ఫిల్మ్ కాల్డ్ ఇండిపెండెంట్ ఫిల్మ్? అచ్చా, ఇన్ దట్ సెన్స్ సార్, నేను ఒక ఆర్కిటెక్ట్ని యాక్చువల్గా. ఐఎమ్ వెరీ మచ్ సక్సెస్ఫుల్ ఇన్ మై ప్రొఫెషన్. బట్ వెన్ నేను ఒక సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆర్కిటెక్ట్ నుంచి ఇటు సడన్ షిఫ్ట్ ఎవరు ఎందుకు నమ్మాలి? సో నాకు ఫిలిం టెక్నీషియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ప్రొడ్యూసర్ నాకు ఎందుకు సపోర్ట్ చేయాలి? సో దట్ వే వీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిలిం. ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయింది అక్కడ. ఇండిపెండెంట్ ఫిలిం అంటే ఇక్కడ నాకు ఎవరైతే దీంట్లో ఈ బడ్జెట్లో నేను చేయాలంటే, ఇదే బడ్జెట్ని వేరే వాళ్ళు చేయాలంటే కొంచెం కష్టం అండి. దీంట్లో ఉన్న టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ, బికాస్ దే ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ దేర్ క్రాఫ్ట్. సో వీ కుడ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఇన్ దిస్ స్పెసిఫిక్ బడ్జెట్. యా, సో అడగొచ్చా అసలు ఎంతలో చేసుకుంటారు ఇలాంటి స్కేల్ ఆఫ్ సినిమా? బికాజ్ పీపుల్ విల్ డ్రా ఇన్స్పిరేషన్ అన్నాను కదా, ఫర్ దెమ్ టు అండర్స్టాండ్. ఒక రేంజ్ చెప్పండి, పోనీ ఎంతలో చేయొచ్చు అది ఇది. వీ కెన్ మేక్ ఇట్ ఇన్ 2 నుంచి 3 కోట్లలో తీయచ్చు, 3 నుంచి 6 కోట్లలో తీయచ్చు అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ అగైన్. హియర్ ద లొకేషన్స్ ఆర్ ఫ్రీ. ఒకదానికి ₹1 పెట్టింది లేదు, దేనికి పర్మిషన్ తీసుకొని మేము షూట్ చేసింది లేదు. ఇట్స్ లైక్ గొరిల్లా షూటింగ్ విత్ లిమిటెడ్ క్రూ. యా, సో మార్కెటింగ్ చేశాక ఇప్పుడు ఈ స్పిరిట్ మీడియాని ఆన్ బోర్డ్ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి ఏదైనా అడ్వాంటేజ్ వచ్చిందా మీ ఫిల్మ్ని బెటర్గా బిజినెస్ చేసుకోవడానికి? డెఫినెట్గా స్పిరిట్ బ్యాకింగ్ అంటే స్పిరిట్ మీడియా రిలీజ్ అనేది మాకు మంచిది రిలీజ్ దొరుకుతుంది అనేది మా కాన్ఫిడెన్స్ ఒకటైతే, మా సినిమాని గుర్తుపట్టడం మొదలుపెట్టారు. సో బ్యానర్ వాల్యూ డెఫినెట్గా ఉంటుందండి. సో ఎస్, స్పిరిట్ రిలీజ్ అనేది మాకు చాలా వాల్యూ ఏదైనా ఉంటుందా సార్? బిజినెస్ వాల్యూ ఏదైనా ఉంటుందా? బిజినెస్ వాల్యూ ఐ డోంట్ నో సార్, వీఆర్ రిలీజింగ్ ఇట్ డైరెక్ట్లీ త్రూ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్మరణ్ గారు, మీ మ్యూజిక్తో కొన్ని సినిమాల్లో లవ్లో పడిపోతున్నాం సార్. ముఖ్యంగా January 1st సైక్ సిద్ధార్థ ఇదే థియేటర్లో చూసాను నేను. ఓ వా, సూపర్. అందుకని ఐ ఫెల్ట్ ఇక్కడ మీ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి ఎందుకు ప్రత్యేకం ఈ సినిమా మీకు? అంటే ఏం చెప్తారు? ఈ సినిమాకి ఆడియన్స్ మామూలుగా మిమ్మల్ని అడిగే ప్రశ్న కాదు ఇది. యాక్చువల్లీ ఇంత పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నప్పుడు కూడా ఒక 40% 50%తో ఓపెన్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్న రోజులు. కరెక్ట్. అలాంటి సిచ్యువేషన్లో అందరు కొత్త వాళ్ళలాగా కనిపిస్తున్నారు. వీళ్ళతో చేస్తున్నప్పుడు ఇలాంటి ఒక సినిమాకి ఎలాగ ఒక స్కేల్ ఎలాగ థియేటర్కి వస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ప్రైమరీలీ మ్యూజిక్ చేయడానికి ఇంతవరకు ఆలోచించాను సార్ నేను. సబ్జెక్ట్
ఇప్పుడు హైదరాబాదీ ఫిల్మ్ అంటే ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ రియలీ నైస్, హైదరాబాదీ వైబ్ సాంగ్స్ అవన్నీ చేద్దామని. ఐ గాట్ ది ఆపర్చునిటీ అండ్ ముఖ్య కారణం అంటే రమణాబాయ్, ద ర్యాపర్ వీ హ్యావ్, అండ్ హిజ్ అసోసియేట్స్ శశి అండ్ రోహిత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. ఐఎమ్ వెరీ ష్యూర్, see when you watch films like Little Hearts ఇవన్నీ చూస్తే ఆ నమ్మకం ఉంది సార్. పీపుల్ ఇఫ్ దే యాక్చువల్లీ లైక్ ఇట్, ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ అండర్ రేటెడ్. ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ సమ్ టైమ్స్. నో ఆ నమ్మకం 100% నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. నేను వేరేగా అనట్లేదు దీన్ని, నేను తక్కువగా మాట్లాడట్లేదు. నేను చెప్తుంది ఒక పాయింట్ ఏదైనా ఉంటుంది కదా, ఒక గ్రిప్పింగ్ పాయింట్, వాట్ ఈస్ దట్ అని అడుగుతున్నాను. the working class, sir. The working class is actually mostly side characters. Here, the working class is the main character. It has a main character energy. So, I think people will relate to that main class just how I was related to it. వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ వేద గారు, మీరు కొత్తగా వచ్చినట్టుగా అనిపిస్తున్నారు. 3 నెలల్లోనే మళ్ళీ ఇంకో సినిమాకి వచ్చేసారు, ఇంకో సినిమా రిలీజ్కి వచ్చారు. ఎప్పుడు చేస్తున్నారండి ఇవన్నీ? దేవుని దయ వల్ల అది చేసిన వెంటనే ఇది వచ్చింది సార్. ఓ, అంత ఫాస్ట్గా అయిందండి? యా అది షూట్ అయిపోయిన వెంటనే ఈ షూట్లో జాయిన్ అయ్యాను సార్. సూపర్. రమణారెడ్డి గారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇండిపెండెంట్ ఫిలిం గురించి తక్కువేం లేదు. మేము హైదరాబాద్ నవాబ్స్ కానీ అండ్ అంగ్రేజ్ కానీ మేము పాత బస్తీకి వెళ్ళి, అంటే ఐ మీన్ రామకృష్ణ థియేటర్ దగ్గరికి వెళ్ళి పని కట్టుకొని క్యూలో నించొని చూసాం. దాన్ని తప్పు వర్డ్లాగా తీసుకోకండి మీరు. నేను తీసుకోవట్లేదు సార్, ఆడియన్స్కి తెలియదు కాబట్టి వాళ్ళకి మనం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. దట్స్ ఆల్. ఆడియన్స్ మనందరికంటే చాలా గ్రేట్గా, వాళ్ళకి తెలుసు, గట్టిగా ఉన్నారు సార్. ఏం చూడాలో వాళ్ళకి తెలుసు. అదే అందుకని అమీర్లోకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్మరణ్ సింగ్ కదా, Correct. ఈ పర్సనల్గా టచ్ అయిన పాయింట్ ఏంటి దీంట్లో మీరు మ్యూజిక్ చేయడానికి? Hip hop. So, హైదరాబాదీ మ్యూజిక్, ఇప్పుడు రావ్ బహదూర్ హ్యాస్ అ డిఫరెంట్ సౌండ్ స్కేప్. నాకు బేసికలీ యాజ్ అ మ్యూజిషియన్ ఐమ్ వెరీ సెల్ఫిష్. నాకు ఒకసారి ఈ జానర్ ట్రై చేయాలంటుంది, ఒకసారి ఆ జానర్ ట్రై చేయాలంటుంది. ఇఫ్ ఐ ఫైండ్ అ ఫిల్మ్ వేర్ ఐ కెన్ డూ సమ్ రియలీ కూల్ మ్యూజిక్, దాన్ని డెఫినెట్లీ ఐ వుడ్ వాంట్ టు డూ. హైదరాబాద్ ఎస్పెషలీ ఫర్ అమీర్లో ఐ వాంట్ టు ఒక కిక్-యాస్ దావత్ సాంగ్ చేద్దాం అనుకుండే, విచ్ వి డిడ్. And fortunately there is a beautiful situation in this film which made us reach out for the Oscar winning composer Kiravani sir, and there are these my friends who are very Hyderabadis, so valatoti we did some songs. MC Hari did one rap song like that. గుడ్ బాయ్స్, మీరు ముగ్గురు అంటే మీ పేర్లు కూడా తెలియవు, అడ్రస్ చేసి పిలుద్దాం అంటే. That is Hari sir. ది డయాస్ వాజ్ సో థిక్ విత్ పీపుల్, పీపుల్, బట్ వాట్ వాజ్ ఐడెంటిఫైడ్ యువర్ ఇమోషనల్ స్పిరిట్ వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ది ఫిల్మ్. దట్ ఈస్ రియల్లీ హైలీ commendable. That shows how much you enjoyed the characters in the travel in the film and everything. But మీ ముగ్గురికి కలిపి నేను క్వశ్చన్ వేస్తా. వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ది సక్సెస్ ఆఫ్ ది ఫిల్మ్ టుమారో? అందరూ చెప్పండి. ఎందుకంటే బికాస్ మీరు ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టరైజేషన్స్ ఆల్ యూత్ కదా మీరు అందరూ కూడా. ఎవరి వైపు నుంచి ఏంటి కాంట్రిబ్యూట్ అయింది కథకి అంటే ఏం చెప్తారు మీరు ముగ్గురు? అంటే మేం కథకి ఏమి ఇచ్చినాం అనేదానికంటే కూడా కథ యాక్చువల్లీ నాకు ఒక ఇద్దరు వెరీ గుడ్ ఫ్రెండ్స్ని ఇచ్చింది సార్. సో ఈ కథకి నేనే ఇచ్చాను అనుకంటే నాకు అది నాట్ యూ యువర్ క్యారెక్టర్. ఓ, నా క్యారెక్టర్ నుంచి. నా క్యారెక్టర్కి ఏంటంటే నాకు బేసిక్లీ నాకు చిన్నప్పటి నుంచి హిందీ అంటే చాలా ఇష్టం. ఓకే. సో అంటే ఈ తెలుగు సినిమాలో ఐ డోంట్ నో నాకు హిందీ, నాకు నచ్చిన హిందీ, నాకు తెలిసిన హిందీ మాట్లాడే ఛాన్స్ నాకు వస్తుందో రాలేదో నాకు తెలీదు. బట్ ఈ ఫిలిం వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు ఆ భాష పట్ల ఉన్న ప్రేమని, నాకు తెలిసిన హైదరాబాదీ లాంగ్వేజ్ని నాకు చూపించడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అండ్ ఆల్సో వెరీ గుడ్ ప్లాట్ఫామ్, నాట్ జస్ట్ అలా ఉందని కాదు, బట్ మై క్యారెక్టర్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఇన్ ద ఫిలిం. సో వాట్ ఈస్ దట్ స్ట్రాంగ్ ప్రెసెన్స్? విల్ వాచ్ ఇట్. అంతేనా? ఓకే. యువర్ సెల్ఫ్? సార్ నేనైతే నా పాటనిచ్చాను, నా మాటనిచ్చాను, నా హార్ట్నిచ్చాను. సో మొత్తం యాక్చువల్లీ నిజంగానే చాలా స్పెషల్ సార్. నాకు ఇంకా ఈ బస్తీ నుంచి ఈ బస్తీకి వెళ్తున్నట్టే ఉండే నాకైతే. ఎందుకంటే మా ఇల్లు అంబర్పేట్ బస్తీలో, ఇక్కడికి వచ్చి లంగరోజ్ బస్తీలో షూటింగ్ చేస్తుండే సార్. సో నేను మహా అంటే ఇచ్చింది అని అంటే
నువ్వేం ఇవ్వద్దు, ఆయనే డబ్బులు పెట్టి నీ క్యారెక్టర్ ద్వారా నీ క్యారెక్టర్ ఏంటి కాంట్రిబ్యూట్ చేసింది కథకి అని అడుగుతున్నాను నేను. క్యారెక్టర్ అంటే నీ క్యారెక్టర్ మర్చిపోయావా? ఉంది సార్, కానీ మీరు అంటే క్యారెక్టర్ ఏమి ఇచ్చింది అని అంటే క్యారెక్టర్ చాలా ఇప్పుడే ఏదో వచ్చింది. క్యారెక్టర్ చాలా నేర్చుకుంది అనుకోవచ్చు సార్. క్యారెక్టర్ చాలా ఇట్లా కేయాటిక్గా ఉంటాడు, బట్ క్యారెక్టర్ ప్రతి ఒక్కటి ఏదైతే వాడు మంచి ఏదైతే అందరికి ఇస్తాడో వాడు తిరిగి పొందడం కూడా ఈ సినిమాలో చూస్తారు సార్. ఓకే ఓకే. రమణారెడ్డి గారు అది యాక్టర్ మేబీ అంత మచ్చోడు కాదేమో సార్ మీరు అడిగే వన్ మినిట్ రెడ్డి గారు ఎన్ని రోజులు షూట్ చేశారండి వాళ్ళు? షూట్ 38 రోజులు. 38 రోజులు ఉండి మా క్యారెక్టర్ గురించి తెలియదు అని ఎలా చెప్తారు మీరు? అంటే యాజ్ అన్ యాక్టర్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చేంత మెచ్యూరిటీ లేదేమో అనుకుంటున్నాను. నేను కూడా మూడో ఉన్నట్టుండే కదా, నేను కూడా ఒకసారి యాడ్ చేసేస్తాను. వెరీ మచ్. మా అందరు యాక్టర్ల తరపున కూడా నేను ఒకసారి చెప్తాను. ప్లీజ్. ఇది మాకు వేరే ఇంటర్వ్యూలో కూడా ఈ క్వశ్చన్ వచ్చిందండి. నేను ఏమనుకుంటానంటే మా ముగ్గురు క్యారెక్టర్లే కాదు సార్, ఈ సినిమాలో అందరు క్యారెక్టర్లు. ఒక వేరే ఎనాలజీతో చెప్తానండి. ఇప్పట్లో వచ్చే సినిమాలు గత 4-5 ఏళ్ళుగా ఎలా ఉన్నాయంటే మనలో యూనిటీ, మన కమ్యూనిటీలో యూనిటీ ఉండడానికి ఒక ఎక్స్టర్నల్ ఎనిమీని చూపించి ఆ ఎక్స్టర్నల్ ఎనిమీ ద్వారా మనలో యూనిటీ వచ్చే సినిమాలు చాలా వచ్చాయి సార్. అవును. మా సినిమాలో మీరు ఏం చూస్తారంటే మా సినిమాలో ఉన్న క్యారెక్టర్స్లో డిఫరెన్సెస్, వీళ్ళల్లో ఉన్న డిఫరెన్సెస్, వీళ్ళల్లో ఉన్న యూనిక్నెసెస్ వల్ల దగ్గరైన ఒక కమ్యూనిటీని మీరు చూస్తారండి. అది ఒక్క నా క్యారెక్టర్ వల్ల, తన క్యారెక్టర్ వల్ల కాదండి ఈ సినిమాలో. అందుకే నేను మళ్ళీ ఎందుకు ఇది వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఏంటంటే, ఇది ముగ్గురు లీడ్ హీరోస్ మీరు పోస్టర్లో చూస్తే అనిపిస్తోంది, కానీ ఓకే ప్రతి ఆడియన్స్ మెంబర్కి తనకు నచ్చిన క్యారెక్టర్ ఒకటి దొరుకుతాడండి ఈ సినిమాలో. ఓకే. అది మా క్యారెక్టర్స్ కాంట్రిబ్యూట్ చేశారు, ఒక యూనివర్సిటాలిటీని కాంట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు ముగ్గురు కుర్రాళ్ళు అంటే పెద్దవాళ్ళు పెద్ద రిలేట్ అవ్వకపోవచ్చు, కుర్రాళ్ళు యూత్ సినిమా అనుకోవచ్చు. అలా లేదండి. మా హరి వాళ్ళ ఫాదర్ ఒక క్యారెక్టర్ చేశారు. ఈ యొక్క స్క్రీనింగ్లో మా నాన్న ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత సినిమా మా నాన్నకి చాలా నచ్చింది. సో అలా ప్రతి ఆడియన్స్ మెంబర్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఉన్నాడండి ఈ సినిమాలో. సో మేము ముగ్గురమే కాదు, ప్రతి క్యారెక్టర్ ఏం కాంట్రిబ్యూట్ చేశాడంటే ఆడియన్స్లో ఉన్న డిఫరెంట్ ఫ్లేవర్స్ కాంట్రిబ్యూట్ చేశారండి క్యారెక్టర్స్. అది వాళ్ళు రిలేట్ అయిపోతారు ఇమ్మీడియట్గా. అది మాలో ఉన్న యూనిక్నెసెస్ వల్ల కమ్యూనిటీని దగ్గర తెచ్చే సినిమా అండి ఇది ఇప్పట్లో వచ్చే సినిమాల్లో ఎక్కడ ఉండదండి మీకు. డెఫినెట్లీ అదే ఒక యూనిక్ ఫ్యాక్టర్ అవుతుంది ఈ సినిమాకి. ఫెంటాస్టిక్, మంచి ఆన్సర్. వేద జలంధర్. ఇప్పుడు నా పేరు మీకు తెలుసా సార్? అంటే ఇప్పుడు ఎవరో అడిగాను, ఇంకో మా అమ్మాయి పేరు ఏంటంటే వేద జలంధర్ అని చెప్పాడు. బాగుంది, విచిత్రంగా ఉంది పేరు. ఒక రాక్షసుడు పేరుంది, వేదం పేరుంది, కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ కాంబినేషన్. నేను ఇప్పుడు మన హైదరాబాద్ సొసైటీ బేసికల్గా ఇట్ ఈస్ సో హాస్టైల్ టు ద గర్ల్స్ ఇన్ సమ్ పార్ట్స్. I don't blame each and every boy, but it is happening sporadically now and then, right? How do you view these characters? అసలు అంటే ఈ ప్రెజెంట్ డేస్లో ఈ అబ్బాయిలు మంచివాళ్ళ, చెడ్డవాళ్ళ, దుర్మార్గుల, రాక్షసుల, సాధువుల, అమాయకుల? క్యారెక్టర్ గురించే కదా సార్ మీరు అడిగేది? క్యారెక్టర్స్ అండ్ యాజ్ ఎ గర్ల్ ఐఎమ్ ఆస్కింగ్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. గాట్ ఇట్ సార్. ఎస్. సో నేను అమాయకులు అని చెప్తాను సార్. అమాయకులు, గ్రేట్. ఎందుకంటే ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక రియలైజేషన్ అనేది వస్తుంది సార్. ఈ టైంలో ఏం చేయాలి, చదువుకోవాలా, ఉద్యోగం చేయాలా అని వీళ్ళకి ఏమీ ఉండదు. కానీ కొంతమంది చెప్తే నేర్చుకుంటారు, కొంతమంది చెప్తే అసలు చాలా మొండిగా ఉంటారు క్యారెక్టరైజేషన్ ప్రకారం. సో వీళ్ళు దే ఆర్ ఇన్నసెంట్లీ రెస్పాన్సిబుల్. అంతవరకు చెప్పచ్చా? ఇంకా చెప్పాలి? ఇంకా చెప్తే కథ చెప్పేస్తాం, భయంగా ఉందా? అంటే నార్మల్గా ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో దుర్మార్గులు అయితే కాదు సార్, అదే గైడెన్స్ లేకుండా స్కాటర్ అయిపోతున్నా, అస్తవ్యస్తంగా కొంచెం క్లూలెస్గా ఉన్న పీపుల్ అంతే. యా, బట్ దే ఆర్ వెరీ రిచ్ ఎట్ క్యారెక్టర్, హార్ట్.
సో దట్ ఈస్ ది రియల్ ఫ్లేవర్ ఆఫ్ హైదరాబాద్, ఎస్ ఎస్ రైట్? ట్రూ అమీర్స్. ఎస్, ఆల్ ద బాయ్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ హైదరాబాద్. ఎవరో సమ్ గ్యాంగ్స్ వదిలే కానీ, బట్ ఆల్ ది రెస్ట్. అండ్ ఐ విష్ యూ రియల్లీ దట్ స్పిరిట్ క్యాచెస్ అండ్ క్యాప్చర్స్ ఎవ్రీబడి త్రూ ఆడిటోరియంస్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రమణారెడ్డి గారు రమణారెడ్డి గారు రమణారెడ్డి గారు యాక్చువల్లీ హైదరాబాద్ బెస్ట్ ఫిలిం అంటే దోస్తులు, లైక్ ఇక్కడ ఉండే ఫుడ్ కానీ, క్రికెట్ కానీ, గల్లీ క్రికెట్, ఇట్లాంటి కొన్ని కామన్ థింగ్స్ కనిపిస్తాయి. లైక్ పతంగ్ కానీ, దీవానా కానీ, అలాంటి ఫిలిమ్స్ వచ్చాయి. లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇవి కాకుండా అమీర్ లోగ్లో ఎలాంటి ఫ్రెష్నెస్ కనిపించిపోతుంది హైదరాబాద్ బేస్డ్ పెట్టుకొని? యా, మొన్నే చూశాను దీవానా, ఫంటాస్టిక్ ఫిలిం. అమీర్ లోగ్లో ఒక లవ్ స్టోరీ అంటే ఒక మనకు వేద అంటే అథెంటిక్ అంటే చాలా పోస్టర్స్ మీద తనకు కనిపిస్తుంది. బట్ దెర్ ఆర్ 4 హీరోయిన్స్ లైక్ క్యారెక్టర్స్. ఒక సింగిల్ పేరెంట్ తల్లి సీను క్యారెక్టర్, వాడి తల్లి క్యారెక్టర్, ఒక అన్న వదినలో వదిన క్యారెక్టర్, ఒక మల్లేష్ క్యారెక్టర్లో అమితంగా కొడుకుని ప్రేమించే ఒక తల్లి క్యారెక్టర్, యాజ్ ఏ అక్కలాగా గీత క్యారెక్టర్. సో దీస్ ఆర్ డిఫరెంట్ రిలేషన్షిప్స్. అండ్ వీళ్ళ ముగ్గురు నలుగురు మధ్యనే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ మధ్యలో కూడా ఒక రకమైన బాండ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా. ఐ డోంట్ థింక్ రీసెంట్ పాస్ట్లో రాలేదు. అంటే ఇట్స్ యా, మీరు చూసినట్టు టీజర్లో, ట్రైలర్లో ఫైట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎమోషన్ వైజ్ ఐ కెన్ సే దట్ ఒక శేఖర్ కమల అండ్ ఒక అనురాగ్ కశ్యప్ బ్లెండ్ ఉంటుంది ఈ సినిమాలో. సో అందుకనే నేను కొంచెం డిఫరెంట్ ఫిలిం అంటున్నాను. నేను లవ్ స్టోరీ లేదంటే లవ్ ట్రాక్ కూడా ఉంది, బట్ ఎవరికి ఉంది ఏంటనేది మాత్రం సినిమాలు చూడాల్సి వస్తుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ లుక్స్ గుడ్. సార్ రమణారెడ్డి గారు, సార్ సార్ ఇక్కడ సార్ మీరు అమీర్లో కంటే 40 years పట్టింది తెలుసుకోవడానికి అన్నారు. అది అమీర్లో అనగానే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది, ఒకళ్ళ పాయింట్ వాళ్ళు ఒకళ్ళకి ఉంటుంది, ఎవరి పాయింట్ వాళ్ళకి ఉంటుంది. మీకు 40 ఏళ్ళు ఎందుకు పట్టిందో నాకు అర్థం కాలేదు. కానీ అమీర్లో కంటే మీ టీం వాళ్ళు అంటే వాళ్ళ పేర్లు తెలియక మిమ్మల్ని అడిగా నేను. మీరు చెప్పండి సార్, అమీర్లో కంటే ఏంటి మీ ఒపీనియన్లో? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు చెప్పినట్టు అమీర్లోకి ఏంటో మీరు సినిమా చూసి తెలుసుకుంటారు. బట్ ఎంత సినిమా కంటెంట్ గురించి కాదు, లేదు ఆఫ్ కోర్స్ యా అమీర్లోకి ఎవరు అన్నది చాలా రకాలుగా చాలా మీనింగ్స్ వస్తాయండి. డబ్బు ఉన్నవాడు అమీర్లోకి అవ్వచ్చు, దిల్దార్ ఉన్న వాళ్ళు అమీర్లోకి అవ్వచ్చు, రిచ్ ఇన్ ఇమోషన్స్ ఉన్న వాళ్ళు అమీర్లోకి అవ్వచ్చు, మన కోసం 10 మంది నిలబడే వాళ్ళు అమీర్లోకి అవ్వచ్చు, మనం 10 మంది కోసం నిలబడితే మనం అమీర్లోకి అవ్వచ్చు. అలాంటి చాలా యాంగిల్స్ నుంచి మీరు చూసుకుంటే దెర్ ఆర్ డిఫరెంట్ మీనింగ్స్ టు వాట్ అమీర్లోగ్ ఇస్. ఓకే, వేద జలంధర్ గారు మీరు మీ అభిప్రాయం చెప్పండి. అమీర్లోగ్ అంటే అంటే ఈ సినిమాకి సంబంధించి కాకుండా అసలు అమీర్లో కానీ సౌండ్ వినపడగానే మనకు ఒక ఐడియా వస్తుంది, ఏంటది? ఇప్పుడు శశి చెప్పిన అన్ని పాయింట్స్తో పాటు ఐ పర్సనలీ ఫీల్ మనం పరిగెత్తకుండా మనం ఉన్న చోట ఉండి మనకి ఏమేమైతే ఉన్నాయో మన లైఫ్లో, ఆ డబ్బులు కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, చదువు కావచ్చు, ఎనీ ప్రివిలేజ్ దాన్ని గుర్తించి దాన్ని అక్నాలెడ్జ్ చేసి గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యే వాళ్ళు అమీర్ అని. ఎందుకంటే దే కెన్ లివ్ విత్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. పరిగెత్తి పాలు తాగేవాళ్ళు కాకుండా నిలబడి నీళ్ళు తాగేవాళ్ళు నయం అనేది మీ పాయింట్. ఎస్ సార్. స్మరణ్ గారు మీరు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు వద్దులేండి, మీరైతే వాళ్ళకి ఇచ్చేయండి. సార్ కరెక్షన్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు సెటిల్ ఫర్ లెస్, కానీ ఉన్నదానికి హ్యాపీగా ఫీల్ అవ్వడం అయితే వెరీ ఇంపార్టెంట్ టు బూస్ట్ అవర్ సెల్స్ టు మూవ్ ఫార్వర్డ్ ఇస్ మై పాయింట్. మీరంతా చెప్పినాక నేను చెప్తా లాస్ట్లో అమీర్లో అంటే ఏంటన్నది. ఓకే, బేసిక్లీ అమీర్ అంటే ట్రూ ట్రాన్స్లేషన్ శ్రీమంతుడు అని సార్, ప్రాస్పెరిటీ. సో ఎవరైతే నిజంగా శ్రీమంతుడు మనసుతోనా, డబ్బుతోనా, లేకపోతే వాడి ప్రేమతోనా అనేది ఇట్స్ ఈచ్ టు దేర్ ఓన్. సార్ అమీర్లో కంటే మామూలు లిటరల్ మీనింగ్ అయితే రిచ్ పీపుల్ అనే అర్థము. కానీ నిజంగానే మా వాళ్ళు అందరు చెప్పినట్టు అది ఎందులో అనేది అయితే అంటే నేనేం నమ్ముతానంటే, ఇప్పుడు ఒక ఇష్టమైన నలుగురితో మనం ఉండగలిగినామని అంటే అక్కడ నేను ఆల్రెడీ నలుగురితో నేను అమీర్ అయిపోయాను. అది కాకుండా ఇప్పుడు ఇష్టమైన ఒక నలుగురి కోసం కొంచెం ఎక్కువ పని చేయగలిగిందంటే అక్కడ కూడా నేను కొంచెం అమీర్ అయినట్టే ఫీల్ అవుతాను సార్.
ఎనీవేస్ అమీర్లో సినిమా టైటిల్ కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో అమీర్లో కంటే శుభ్రంగా తినగలిగేంత తినితే ఉండగలిగేంత ఉండి హ్యాపీగా నిద్రపోతా నువ్వు ఈ సెకండ్ని ఎంజాయ్ చేయగలిగితే దానికి మించిన అమీర్లోకి లేదనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. రమణ రెడ్డి గారు. సో యాక్చువల్గా ఇప్పుడు 21 ఆగస్ట్ రిలీజ్ అంటున్నారు కదా, సో ఆ రోజు కూడా రిలీజ్కి చాలా సినిమాలు ఉన్నాయి. సో ఈ అమీర్లోకి ఎంతవరకు రీచ్ అవుతుంది అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే ఓన్లీ అంటే ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు? యాక్చువల్గా ఏమైనా ప్లాన్ ఉందా? థియేటర్స్ నెంబర్ ఇంకా రాలేదు, బట్ ఏపీ అండ్ తెలంగాణ రిలీజ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో వీఆర్ లుకింగ్ ఎట్ ఓవర్సీస్. యూఎస్ రిలీజ్ ఉంటుంది డెఫినెట్లీ. ఎంసీ హరి గారు. సో యాక్చువల్గా ఇందాక మీ ఫాదర్ కూడా స్టేజ్ మీదకి వచ్చి అన్నారు కదా, సో నాకు తెలిసి ఈ సినిమా తర్వాత భూజాలో ఫ్లాట్ కొంటారు అనుకుంటా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇద్దరికి మంచి పని వస్తే తప్పకుండా ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.